హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీవాణి. ఈరోజు మీకు చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు విరిగిపోకుండా చిక్కగా గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ముందుగా నేను ఏం చేశానంటే ఒక ఫోర్క్ సహాయంతో ఉల్లిగడ్డకి ఇలా పెట్టి కాల్చుకుంటున్నాను. చూడండి, మంట హైలో పెట్టి చుట్టూగా ఇలా కాల్చుకోండి. ఆనియన్ అనేది ఎంత బాగా కాలితే అంత టేస్ట్ వస్తుంది. అది వీడియో మాత్రం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్లో మీకు ఏం అర్థం కాదు. చూడండి, ఇలా కాల్చుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆ ఉల్లిగడ్డని ఒక ప్లేట్లో పెట్టుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ఆ ఉల్లిగడ్డ మీద ఉన్న పొట్టునంతా తీసేయండి. ఇలా నీట్గా తీసేయండి పైదంతా. ఆనియన్ పీల్ తీసిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్ మొత్తం లోపల ఉడికిపోయింది. ఇలా ఉడికిపోవడం ద్వారా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. వీటిని ఒక 10 నిమిషాలు చల్లారనించుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ జీలకర్రని దోరగా వేయించుకోవాలి. వేగిపోయాయి. వాటిని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మరి అదే కడాయిని గ్యాస్ మీద పెట్టి 1 స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. మెయిన్ చేపల కూరలో మెంతులు అయితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగని మెంతుల్ని ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకుంటే చేదుగా ఉంటుంది కర్రీ. సో మీరు క్వాంటిటీని బట్టి ఎంత వేసుకోవాలి అంతే వేసుకోవాలి. మెంతుల్ని కూడా ఇలా దోరగా వేపుకోండి. ఎక్కువగా మాడనివ్వద్దు. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలను కూడా వేయించుకోవాలి. అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకొని పౌడర్ చేసుకొని కర్రీలో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది చేపల కర్రీ. నేను ఇలా చూపించిన విధంగా అప్పటికప్పుడు చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక 10 నిమిషాలు చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నిటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఆ ఉల్లిపాయల్ని కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, 2 ఇలా రెడీ అయిపోయాయి కదా. వీటిని పక్కన పెట్టుకోండి. దీన్ని ఏం చేయాలో నేను తర్వాత చూపిస్తాను. చూస్తూ ఉండండి వీడియో. ఇప్పుడు కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను, చూడండి. గ్యాస్ వెలిగించి ఒక కడాయిని పెట్టండి. ఆ బౌల్ వేడయ్యాక ఫిష్ కర్రీకి సరిపోయేంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని లోలో పెట్టండి. సిమ్.
మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అంతా ఆయిల్లో మగ్గిపోవాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్ పేస్ట్ వేసుకోవడం ద్వారా గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇదే అన్నమాట ఇందులో సీక్రెట్. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసేసిన తర్వాత ఒక 2 చెంచాల కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు కారం ఈ పేస్ట్లో ఒక 2 నిమిషాల వరకు ఇలాగే మగ్గనిచ్చేయాలి. చూడండి ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా. తర్వాత చింతపండుని ఇలా కలుపుకోవాలి. ఈ చింతపండు వాటర్ని ఆ కారంలో వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ కావాలంటే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ సరిపోయాయి, ఇంతే వేసుకున్నాను. ఈ వాటర్ అంతా చిక్కపడే వరకు అలాగే ఉండనివ్వాలి. స్టవ్ హైలో పెట్టి ఒక 5 నిమిషాల వరకు మసలనివ్వండి. తర్వాత మూత తీసేసి అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడర్, దాన్ని అందులో వేసేయండి. తర్వాత 1 చెంచా గరం మసాలాని కూడా వేసుకోవాలి. చూడండి చిక్కబడింది. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. నేను చూపించిన విధంగా చూడండి. మరి వాటరిష్గా ఉన్నప్పుడు చేప ముక్కల్ని వేయకూడదు. చిక్కగా అయిన తర్వాతనే చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేయాలి అందులో. చేపలు ఎక్కువ టైం ఉడకవండి. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఆ కర్రీలో ఉండే మసాలాల ఫ్లేవర్ అంతా చేప ముక్కలకి పట్టాలి. సో ఇక్కడ నేను చూపించిన విధంగా నెమ్మదిగా కలుపుకోండి. ముక్క విరిగిపోకుండా ఇలా ఒక్కొక్కటి పక్కకు జరుపుకుంటూ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి చూడండి, ఉడికిపోయింది చేప ముక్కలు. రెడీ అయిపోయిందండి చేపల కర్రీ. యమ్మీ అండ్ టేస్టీగా ఉండే చేపల కర్రీ రెడీ అయిపోయింది. సో మీ అందరికీ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను. వేడివేడి అన్నంలో చేపల కర్రీ వేసుకొని తింటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.